ఏంది ఇవాళ సోనీ నాతోని లొల్లి పెట్టుకుంటలేదు. పాపం రోజు నా బాధ చూసి మారిపోయిందనుకుంటా. ఇవాళ ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టినవైతే రాని, ఉదయ్ పేమెంట్ చేసినాక అప్పుడు పెట్టుకుంటా లొల్లి. ఇలా చేసిన లెక్కలకు సరిపోయారు ఇద్దరును. ఇది కొనియవా నాకు? పైసలు లేవు. అరే నాకు కావాలి, కొనియు. అరే పైసలు లేవు. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. ఏ ఆగు, ఏంది నాకు పోయకుండా పోతున్నావు రంగు. నీకెందుకు రంగు? 5 నిమిషాలకు ఒకసారి నా ముందు రంగులు మారుస్తుంటావు. తినడానికి అసలు ఏం లేదు. గ్యాస్ కూడా అయిపోయింది. గ్యాస్ కొనడానికి పైసలు కూడా లేవు. ఉదయ్, నిజమైన ప్రేమ అంటే ఏంది? నిజమైన ప్రేమ అంటే బేబీ ఐ లవ్ యూ ఐ మిస్ యూ కాదు. మరి నిజమైన ప్రేమ అంటే బ్లాక్ అన్బ్లాక్, బ్లాక్ అన్బ్లాక్, బ్లాక్ అన్బ్లాక్, బ్లాక్ అన్బ్లాక్. సోనీ ఈవినింగ్ ఆఫీస్ వాళ్ళది క్లబ్ లో పార్టీ ఉంది, ఏడిపోతున్నావు? యాక్చువల్ గా నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు కదా, బయటకు వెళ్ళేది ఉంది కాబట్టి నాకు రావడానికి అవ్వదు. ఓకేనా? అరే ఆఫీస్ పార్టీ అంటే కదా, ఓ టీం వర్క్ మంచిగా బిల్డ్ అవుతుంది. సరే, నేను ట్రై చేస్తా. మరి సరే ఈవినింగ్ కలుద్దాం అయితే. ఏ ఉదయ్, నువ్వెప్పుడు ఇంత అండర్స్టాండింగ్ గా మారిపోయావు? ఇప్పటికిప్పుడు రీజన్ చేయి. సోనీ, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. సెక్యూరిటీ గార్డ్ ని వాచ్మెన్ అంటారు, మరి వాచ్లు అమ్మేటోని ఏమనాలి? ఎండకు నీళ్లు ఆవిరైపోతాయి అంటారు, మన చెమట ఎందుకు ఆవిరి కాదు? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, డాక్టరు మన లోపల 70% వాటరే ఉంటది అంటారు, మళ్ళీ దెబ్బ తాకడంతో బ్లడ్ ఎందుకు వస్తుంది, వాటర్ ఎందుకు రాదు? చెప్పండి. సార్ బేబీ, నా ఫ్రెండ్స్ అందరు కలిసి నాకు కాల్ చేసిరు. ఆదిత్య పెళ్లి ఉందంట, సో ఊటీ ప్లాన్ చేసిరు. సో నేను చెప్పిన నా వైఫ్ లేకుండా నేను రాలేను, అది బ్యాచలర్స్ పార్టీ కానీ ఇంకేదన్నా కానీ అని. అయితే ఆదిత్య అంటుండు ఎవరు వాళ్ళ వైఫ్స్ని తీసుకొని వస్తలేరు, సో మనం మాత్రమే పోదాం రా అన్నారు. సో నేను ఒకసారి అడిగి, ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నా లేకున్నా ఒకటి, వాళ్ళు వాళ్ళ వైఫ్ వదిలేసి ఎట్లా పోతారు బ్యాచలర్స్ పార్టీ? ఇట్లాంటి ఫ్రెండ్స్తో నేను బ్రేక్ చేసుకోవాలి. నువ్వేమంటావు? పక్కా బేబీ, వాళ్ళతో బ్రేక్ చేసుకుంటా నేను. ఇంకా ఎట్లున్నావు? నేను మంచి ఎక్స్క్యూజ్ మీ, ఒక థమ్స్ అప్ ఇయ్యరా? ఇదిగోండి. షుగర్ ఫ్రీ కావాలి. షుగర్ ఫ్రీ ఎందుకు? అంటే ఇయర్ నేను డైట్ చేస్తున్నా కదా, దానికోసం షుగర్ ఫ్రీ తాగుతా. షుగర్ తినవు కానీ షుగర్ ఫ్రీ కావాలా? చూడండి, ఇక్కడ షుగర్ ఫ్రీ దొరకదు. అవునా, సరే నేను వేరే షాప్ లో అడుగు. ఏడికి పోయినా షుగర్ ఫ్రీ దొరకదు నీకు. ఎందుకు, షుగర్ షార్టేజ్ ఉందా? ఏ అట్లేం లేదే. మరి నీకు కూల్ డ్రింక్ కావాలా వద్దా? షుగర్ ఫ్రీ కావాలి. షుగర్ ఫ్రీ కావాల్సినప్పుడు ఇదెందుకు అడిగినావు? మరి తాగాలని ఉంది. మరి తాగు. షుగర్ ఫ్రీ ఇస్తే తాగుతా కదా. అంటే నీకు కూల్ డ్రింక్ కావాలి, షుగర్ ఫ్రీ కూడా కావాలా? షుగర్ ఫ్రీ తీసుకొని ఏం చేస్తావు నువ్వు? కడుపులు వేసుకుంటా. మరి నువ్వు షుగర్ తినడం మానేసినావు కదా, అందుకే షుగర్ ఫ్రీ అడుగుతున్నా కదా. ఆగు, తీసుకొస్తా. ఇదిగో నీ కూల్ డ్రింక్, ఇదిగో ఫ్రీ షుగర్. ఇప్పటికి ఇస్తున్నా, నెక్స్ట్ టైం నుంచి పైసలు లేకపోతే షాప్ కి రాకు, నీకు ఫ్రీగా షుగర్ ఎవరు ఇవ్వరు. ఎక్స్క్యూజ్ మీ, మేము ఒక వీడియో షూట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం, 1 minute. చెప్పండి. మేము ఒక వీడియో షూట్ చేస్తున్నాము. ఓకే.
ఓకే అండి, పక్క జరుగు, మేము వీడియో షూట్ చేసుకుంటాం. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఐ లవ్ యూ. ఖాళీ సిలిండర్. ఉదయ్ ఉదయ్, నీ గర్ల్ ఫ్రెండ్ వేరేటంతో పెళ్లి చేసుకుంటుందంట. ఏంది, నన్ను ప్రేమించి వేరేవాడిని పెళ్లి చేసుకుంటుందా? ఇవాళ నా చేలా చచ్చింది, ఇవాళ దాన్ని మర్డర్ అయిపోవాలి. నన్ను ప్రేమించి వేరేవాడిని ఎట్లా పెళ్లి చేసుకోవద్దో నేను చూస్తాను. నీ ఫోన్ చూపి, నేను చెక్ చేయాలి. ఎందుకు? నీకు నా మీద నమ్మకం లేదా? ఓ పని చేయి, నీ ఫోన్ చూపి నాకు. ఎందుకు, నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది. నాకు కూడా నమ్మకం ఉంది. అమ్మా బతికిపోయినా. అమ్మా బతికిపోయినా. తీసుకో, చపాతీని తీసుకో. పెట్టు, పెనం మీద పెట్టు. చపాతీని పెనం మీద పెట్టు. తిరిగేయు. డిప్రెషన్. ముట్టుకోవచ్చు ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రేమించు, నేనేమైనా నిన్ను ఆపుతున్నానా? అరే నీకోసం నేను ప్రాణాలు ఇస్తా. నాకు ప్రాణాలు ఇచ్చేటోళ్ళు వద్దు, ఐఫోన్ ఇప్పించేటోళ్ళు కావాలి. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా, నీకు అర్థమైతలే? నీకు అర్థం కావట్లే. నాకు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించేటోళ్ళు వద్దు, పైసలు ఉన్నోడు కావాలి. రేపటి నుంచి నేను డ్యూటీకి రాను. ఎందుకు, ఏమైందమ్మా? రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. సరే స్కూటీ ఇప్పిద్దాం. శాలరీ కూడా తక్కువ ఉంది. సరే శాలరీ కూడా పెంచుదాం. సార్ సక్క నిలవాడు. రేపటి నుంచి నేను డ్యూటీకి రాను. సరే దుబ్బై. హలో మేడం, ఫోన్ ఏం చూసుకుంటూ నడుస్తున్నావు? ముందు చూసినా లేకపోతే పల్లె పడతావు. ఓకేనా? మెల్లగా మెల్లగా. ఉదయ్, ఇప్పటి వరకు నీకు ఏ అమ్మాయి ప్రపోజ్ చేయలేదా? 10 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. మరి ఎందుకు ఎవరికి ఓకే చెప్పలేదు? ఓకే ఎందుకు చెప్పలే అంటే, నీలాంటి అమ్మాయి నాకు ఇప్పటివరకు దొరకలేదు. ఉదయ్, ఐ లైక్ యూ. 11 మంది అయ్యారు. ఉదయ్, నీకు తెలుసా నా 50 రూపీస్ నోట్ మీద గాంధీజీకి 2 ఎంటికలు ఉన్నాయి. నా నోటి మీద లేదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దాని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకో మీకు 5000 గిఫ్ట్ ఇస్తాం. ఓకే ఓకే, రెడీ. అరుణ్ వాళ్ళ మమ్మీకి 3 కొడుకులు. ఒకడి పేరేమో జనవరి, ఒకటి పేరేమో ఫిబ్రవరి, ఇంకోని పేరు మార్చ్. మార్చ్. గైస్ మీకు తెలిస్తే కామెంట్ చేయరు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. హలో, ఉదయ్ నన్ను ఒకటి ఫాలో చేస్తున్నాడు. ఏంది? ఇప్పుడే వాడిని అన్ఫాలో చేసి బ్లాక్ చేయి. ఇలాంటి కథలు పడితే నాకు నచ్చదు చెప్తున్నా, అర్థమైందా? అలా కాదు తప్పించోడా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం వెతుకుతారు? నా 500 నోట్ పడిపోయింది, కనిపిస్తలేదు. నీ 500 నోట్ ఏడపోయింది? అక్కడ. మరి ఏడెందుకు దేవులు ఆడుతారు? అక్కడ ఎండు ఉంది కదా. మేడం నేను చదువుకోనికి రాలేదు, తినడానికి వచ్చిన. డోర్ క్లోజ్ చేయి. అవును, పూజ ఎవరు? పూజ ఎవరని అడుగుతున్నాను. వాయిస్ రాదేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఒక వీడియో షూట్ చేస్తున్నాము.
ఒకవేళ కనుక నువ్వు నా కోపం తెప్పిస్తే ఈ పైసలు మొత్తం నీకే. ఏంది ఒకవేళ నువ్వు నా కోపం తెప్పిస్తే ఈ పైసలు మొత్తం నీకే ఇచ్చేస్తా. ఏంది ఒకవేళ నువ్వు నాకు కోపం తెప్పిస్తే ఈ పైసలు మొత్తం నీకే ఇచ్చేస్తా. ఏంది అరే ఓ హౌలే, వినిపిస్తలేదా? ఒకవేళ నువ్వు నా కోపం తెప్పిస్తే ఈ పైసలు మొత్తం నీకే అంటున్నా. ఏంది చెవుడా నీకేమన్నా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు స్కూల్ లైఫ్లో ఎక్కువ ఎప్పుడు బాధపడ్డారు? స్కూల్ లైఫ్లో నేను ఎప్పుడు ఎక్కువ బాధపడ్డానంటే మా సారు రేపు స్లిప్ టెస్ట్ తీసుకుంటా అని చెప్తాడు. మేము కష్టపడి ఆ రోజు కడుపు నొప్పి ఏదో ఒకటి చెప్పి బంగ్ కొడతాం. ఓకే. దాని నెక్స్ట్ డే మేము పోతాం. అప్పుడు సార్ అంటాడు, నిన్న తీసుకోవడానికి స్లిప్ టెస్ట్ తీసుకోవడానికి టైం లేకుండే, ఇవాళ తీసుకుంటా అంటాడు. In nomine Patris et Filii et Spiritus Sancti. సోనీ, చెప్పదే. బట్టలకి మురికి అనిపిస్తుందా? లేదు బండల మీద దుమ్ముందా? లేదు గిన్నెల మీద మరకలు ఉన్నాయా? లేదు. ఫ్రిడ్జ్ క్లీన్ ఉందా? ఉంది. నేను పని మంచిగా చేసినా? నేను కొంచెం వీడియో గేమ్ ఆడుకుంటా. 10 minutes మాత్రం. సరే సరే. ఉదయ్, మనం ఒక గేట్ లోకి పోలేము, తిరిగి రాలేము. అదేం గేట్ చెప్పు? ఏం గేట్? కోల్గేట్. నాకు ఒక గన్ ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. సరే, నా ఏటీఎం కార్డు కనిపిస్తలేదు. ఏడ పెట్టుంటాను? అబ్బా, ఏడ పెట్టిన ఏటీఎం కార్డు కనిపిస్తలేదే. ఉదయ్, ఎందుకు ఉదయ్ ఊరికే నా డబ్బులు లెక్క పెడతావు నువ్వు? పని పాట ఏముండదు నీకు. ఉదయ్, నువ్వు ఈ అమ్మాయి అకౌంట్ ఎందుకు ఫాలో అయినావు? తను నా చిన్నప్పుడు ఫ్రెండ్. ఇద్దరం కలిసి చదువుకున్నాం 10th వరకు. అండ్ ఇంటర్లో వేరే వేరే కాలేజ్ అండ్ బీటెక్లో ఇద్దరికి ఒకటే కాలేజ్ సీట్ వచ్చింది. దాని తర్వాత తనకు జాబ్ వచ్చి వెళ్ళిపోయింది. నాకు జాబ్ కోసం తను హెల్ప్ చేసింది చాలా. సో ఎట్లయినా తెలుసు కదా అని చెప్పి ఫాలో కొట్టినా. కానీ మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం, నీకు చెప్పకపోవడం తప్పే. ఐఎమ్ సారీ. ఇంకోసారి చెప్పి చేస్తా ఏది చేసినా. తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్. ఇది నా ఫేక్ ఐడి. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ తాగే పైసలు అన్ని దాచుకుంటే మంచి కరోడ్పతి అవుతారని? అనిపించింది అయితే. మరి దాచుకోవచ్చు కదా, ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఉంది కరోడ్పతి అవ్వనికి. నేను దాచుకోవాలనుకున్నా దాచుకోలేను. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నా వల్ల కొన్ని 100 కుటుంబాలు బతకాలి. మీ వల్లనా? ఎలా? ఇప్పుడు నేను వైన్ షాప్ పోయి మందు కొంటా. నేను కొనకపోతే ఆ కుటుంబం ఎట్లా నడుస్తుంది? సరే, ఇప్పుడు మందు అయినాక నేను బీర్ సీసా పడేస్తా. అది తీసుకుపోయి ఒకడు అమ్ముకుంటాడు. ఇప్పుడు తీసుకుపోయిన జీవితం ఎట్లా బతకాలి? వాని కుటుంబం ఎట్లా నడవాలి? అమ్ముకొని వాడు కొనుక్కున్నాక వాని కుటుంబం ఎట్లా నడవాలి? సరే, ఇప్పుడు నేను మందు అయ్యేటప్పుడు నేను షాప్ పోయి మిక్సర్ కొనుక్కుంటా. మళ్ళీ ఇప్పుడు నేను మిక్సర్ కొనుక్కోకపోతే ఆ కుటుంబం ఎట్లా నడుస్తుంది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇంతమంది కుటుంబాలు నా నెత్తి మీద ఉన్నాయి. సో నా మంది అయ్యే టైం అయింది, నేను పోతాను.